గుడ్ మార్నింగ్ డాడీ. మీరు బీసీసీలో మళ్ళీ మొదటికొచ్చిందని ఒకరు, రేటు పెరగలేదని మరొకరు ఆలోచిస్తున్నారు. అసలు రేటు ఎందుకు పెరగాలి? రేటు పెరగాల్సిన అవసరం ఎప్పుడుంది? మాట్లాడు. రేటు పెరగాల్సిన అవసరం ఎందుకుంది? ఒకసారి ఆలోచించండి. ప్రపంచం మొత్తం మీద మీరు కొనుక్కున్న కాయిన్స్ కాకుండా ఫ్రీగా వచ్చిన కాయిన్స్ రేటు ఉన్నది తప్ప ఎక్కడైనా ఉంటే నాకు పెట్టండి. ఇది వినిమాలు పెట్టండి. 2 ఏళ్లలో 100 రూపాయలకి తగ్గకుండా ట్రేడ్ అవుతున్నటువంటి మహద్భాగ్యం మిగతా వరకు లేదు. ఉంటే పెట్టండి. ఈవెన్ ఆల్సో బిట్ కాయిన్ కూడా 2 ఏళ్లలో 100 రూపాయలు పెరిగిందేమో సార్ రికార్డు తిరిగేయండి. కనీసం రూపాయి కూడా చెల్లించుకున్నటువంటి మీరు పొందినటువంటి స్టేకబుల్ కాయిన్స్ నుంచి 0.25 కాయిన్స్ వస్తే దానికి 100 రూపాయలకు అమ్ముతున్నారు మీరంతా. ఇలా ఎక్కడైనా ఉందా ఫ్రీ కాయిన్ డబ్బులు రావడం? అది 100 రూపాయలు. షీబా కాయిన్ కనీసపు ధర పైసా కంటే లోపు ఇచ్చినా సరే డబ్బిచ్చే కొంటున్నారు ప్రతి కాయిన్ కూడా. కానీ మన దగ్గర డబ్బు ఇవ్వకుండా రిఫరల్లో వచ్చినటువంటి కాయిన్స్ కూడా, మైనింగ్ లో వచ్చిన కాయిన్స్ అంటే 0 కాయిన్స్, మీ డబ్బులు ఇవ్వలేదు దానికి, కొనుక్కున్న కాయిన్స్ వేరు. వాటికి కూడా 100 రూపాయలు తగ్గకుండా మీకు అమ్ముకుంటే డబ్బులు వస్తున్నాయి. ఇంకెందుకంటే ఏం కావాలంటే అలాగా ఒక మునగ చెట్టు పెరిగినట్టు పెరిగిపోయి వెంటనే కోటీసులు అయిపోవాలి. అసలు ఈ పందాన్ని ఆపండి. 100 రూపాయలు చెప్పిన జీవితాంతం ఇదే రేట్లో వచ్చినా సరే మీకు ఎవ్వరికీ నష్టం ఉండదు. దీంట్లో ఒక 500 రూపాయలకి ఒక కాయిన్ కొన్నారు తప్ప. కానీ అక్కడ నేను 500 రూపాయలకి ఒక కాయిన్ నేను బీసీటీలో తీసుకుంటానని చెప్తున్నాను కదా. అలా చెప్పిన తర్వాత కూడా మళ్ళీ దాని గురించి ఎందుకు? ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళందరూ అలా కొనుక్కొని నెక్స్ట్ 500 రూపాయలకి అయినా సరే అక్కడే అమ్ముకోవచ్చు అనుకుంటున్నారు. మీకు తెలుసా? అది మీకు తెలుసా సంగతి? మీరు అమ్మడానికి తప్ప కొనడానికి మనలో లేరు. అయినా 100కి తగ్గలేదు అంటే ఎవరు కొంటున్నారు తెలుసా మీకు? బయట నుంచి మన కమ్యూనిటీ కాకుండా కేవీఆర్ ద్వారా నేను తీసుకొచ్చినటువంటి కమ్యూనిటీ కొంటున్నారు. అక్కడ మీరు తీసుకొచ్చినట్టు కమ్యూనిటీ కొంటున్నారు, కేవీఆర్ కమ్యూనిటీ. అంతేగాని మీరు కాదు. మన కిబో ఫ్యామిలీలో ఉన్న వాళ్ళు కొన్ని తక్కువ, అంత బయట నుంచి కొంటున్నారు. మీకు ఇంకో విషయం చెప్పిన, 30 కాయిన్స్ కంటే తక్కువ ఉన్న వాళ్ళు ఒక్కడు కూడా అమ్మట్లేదు. చూసుకొని కావాలంటే ఎక్కువ కాయిన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే అమ్ముతున్నారు ఇప్పుడు అంతా. ఎందుకంటే ఇవి అమ్మేస్తే రేపు నా భవిష్యత్తు ఏంటి అనేటువంటి భయంలో ఉన్నారు వాళ్ళంతా. ఇది అమ్మేస్తే రేపు నా భవిష్యత్తు ఏంటి అనే భయంలో ఉన్నారు వాళ్ళంతా. 500 రూపాయలకి డాడీ ఇస్తారు కాబట్టి నా కాయిన్కి 500 వస్తుందని నమ్మకంతో ఉన్నారు. మీ నమ్మకం ఎక్కడ వమ్ము చేయండి డాడీ. వెయిట్ చేయండి. మైనస్ వస్తుంది. మన కన్సెషన్ ఈ నవంబర్ నెలలో స్టార్ట్ అవుతుంది. అంతవరకు వెళ్తే ముందే అవుతుంది. అక్కడ తీసుకుంటాము కాబట్టి ఇబ్బంది ఏం లేదు. అలాగే ఇంత పెద్ద కమ్యూనిటీ ఉన్నటువంటి ఎవ్వరు లేరు మన దగ్గర, ఎక్కడ లేరు. అలాంటి ఒక పెద్ద కమ్యూనిటీలో ఇంతమంది అమ్ముతున్నా సరే ఇంత 100 రూపాయలు తగ్గకుండా నిలబడింది. 100 రూపాయలు కానీ తగ్గించి ఎవరైనా అమ్మితే 3 ఏళ్ళు అకౌంట్ బ్యాన్ చేస్తాను చెప్పాను. ఎందుకంటే తగ్గించినట్లయితే నష్టపోతారు కాబట్టి నేను అన్నీ తీసుకుని చెప్పాను. మీరు 100 కంటే తగ్గించి పెట్టిన వాళ్ళని 3 ఏళ్ళు నేను బ్యాన్ చేస్తుందండి. ఆల్రెడీ చెప్పుకున్నాను. ఎవరో అప్పుడప్పుడు కిందకు వస్తున్నారు. వాళ్ళెవరు మన తాలూకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలియక కొత్తగా ట్రేడింగ్లకు వచ్చి పెట్టేస్తున్నట్టున్నారు. అది జాగ్రత్తగా చూసుకోండి. అది అలా చేయకూడదు. కాబట్టి దీని మీద ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మళ్ళీ మొదటికి వచ్చింది, మళ్ళీ మొదటి రావడం ఏంటి? పెరుక్కుంటూ పోవాలి. ఆకాశం అంటే ఎలా? మీకు ఎక్కడ ఇన్కమ్ లేదు కదా. ఎన్నో కంపెనీలు చేస్తున్నారు. ఎక్కడ ఇన్కమ్ ఉంది? వెళ్ళారు వచ్చారు, వెళ్ళారు వస్తున్నారు, వెళ్ళారు వస్తున్నారు. అలాగే కొత్త కంపెనీలు మనలో నుంచి వెళ్ళి పెట్టేస్తున్నారు. ఎన్ని పెట్టారు ఒక్కొక్కడును? నన్ను చెప్పమంటారా ఎవడెన్ని పెట్టాడు? రోజుకొక వాయిస్ ఇస్తున్నారు. బంగారం, వెండి, సిల్వరు, డైమండ్స్ అని. ఏది రోజుకొక కంపెనీ గురించి ఎన్ని చెప్పాలి అంటే అంత స్థిరంగా కాదని. నీ కంపెనీయే అన్నింటిలో ఉత్తమమైంది. ఆ ఉద్దేశంతో నేనేం చెప్పాను మీకు? మీరు ఎక్కడికి వెళ్ళినా పరిగెట్టుకుంటూ వస్తారు ప్యాంట్ జారిపోయినా అన్నాను. అంటే అది ఈరగా, గర్వంగా లేకపోతే పౌరుషంగా చెప్పలేదు. నేను నమ్మకంగా, ప్రేమతో చెప్పాను. ఎందుకంటే పిల్లలు ఎక్కడికి వెళ్ళి దాని మీద కడుపుకంటే మళ్ళీ డోర్ పట్టాల్సిన తెలియదు. మీరు రావాల్సిందే. మీరు వెళ్ళి తగలెట్టుకోండి, నేను డబ్బులు ఇస్తాను అని చెప్పాను. మీరు తగలెడుతున్నారు, మళ్ళీ నేను ఇస్తున్నాను. ఇక్కడ ఎన్నో కంపెనీల్లో పరిగెట్టారు. ఏమయ్యారు? ఒక్కొక్క మళ్ళీ వచ్చి చక్కగా సైలెంట్ గా కాయిన్స్ అమ్ముతున్నారు. అమ్ముకోమనే చెప్తున్నాను, అమ్మద్దని కాదు. రకరకాల కంపెనీల పేరుతో కంపెనీలు పెట్టారు. ఏమయ్యారు? ఆ కంపెనీ నుంచి ఇంకోటి. మరికొంతమంది కంపెనీ పెట్టేసి దానికి వాళ్ళు అక్కడ నిలబడి చేయడానికి ఒక చైర్మన్ అక్కడి నుంచి తీసుకొచ్చి అక్కడ పెట్టారు. ఆడు డమ్మి, ఈ మమ్మీ. ఈ రెండుల మధ్యలో మిమ్మల్ని అందరినీ కుమ్మి డబ్బులు తీసుకుంటారు. అలాంటి ఏమీ చేయకుండా చక్కగా 0 కాయిన్ కూడా, అంటే 0 వాల్యూతో మీరు పొందినటువంటి కాయిన్ కూడా హీరోలో 100 రూపాయలు తీసుకొచ్చి అక్కడ మీకు ట్రేడ్ అవుతూ ఉంటే నమ్మకంగా శుభ్రంగా అమ్ముకొని తీసుకోండి. దాని రేట్ ఎలా పెంచారో నేను ప్లాన్ చెప్తున్నాను. దాని ప్రకారం ఫాలో అవ్వండి. శుభ్రంగా 100 రూపాయలు చాలు. 100 రూపాయల నోటు ఇప్పుడు 100 రూపాయలు, 101 రూపాయలు అవ్వలేదు, 99 రూపాయలు అవ్వలేదు. అది చెల్లుతుంది. నీ కాయిన్ 100 రూపాయలు తక్కువ వస్తే నీకేంటి? దాన్ని 100 కాదు 1,00,000 వరకు తీసుకెళ్లేటువంటి శ్రమలో మీరు నాతోటి, నేను మీతో పనిచేస్తున్నాము. పనిచేద్దాం.
కంగారెందుకు? మొదలై ఇంకా నేను అవ్వలేదు, అప్పుడే మేడలు బిజ్జులు కొన్ని ఆలోచిస్తారు కొద్ది వాళ్ళకి ఈఎంఐలకి ఇచ్చాం కదా మనం, అందులో చేయండి. అవసరాలు ఉన్నాయి, ఎన్నో సంవత్సరాల నుంచి అనేక కంపెనీలు పనిచేస్తాం, మన అవసరం తీరలేదు, మన అప్పు తీరలేదు. మరి మన దగ్గర చాలా మంది జరిగాయి, కొంతమంది జరగకపోయినాను. మరి కొన్నాళ్ళు వెయిట్ చేయలేదా? ఎక్కడ తప్పుగా మాట్లాడడం చేయకండి, మీకు ఏది నచ్చితే అది మాట్లాడకండి. వేరే కంపెనీలో ఉన్న వాళ్ళు దీన్ని తెచ్చిపచ్చి ఇక్కడ ఉన్నంత పట్టుకోవాలని చూస్తున్నారు. పోతే మీరు నచ్చిపోతారు, వాళ్ళు లాభపడతారు, మళ్ళీ ఇక్కడ రావాల్సిందే ఏముండదు. ఎందుకంటే ఇది నీ సొంత ఇల్లు, ఇది నీ పుట్టినిల్లు, ఇది నీ జన్మస్థలం, ఆర్థిక జన్మస్థలం నీకు. ఇది నువ్వు రావాల్సిందే, వేరే దారి లేదు. కాబట్టి వచ్చిన దాన్ని చక్కగా ట్రేడ్ చేసుకుని శుభ్రంగా చేసుకోండి, అంతేగాని ఏది పడితే అది మాట్లాడదు. ఇక్కడ ఈ కాయిన్ రేట్ పెరగడం కోసం నేను పడుతున్న సమయం మీకు తెలీదు. రాత్రి పగలు పనిచేస్తున్నాను. మళ్ళీ మొదటికి వచ్చింది డాడీ సిటీ దాన్ని వచ్చి మొదట ఆకాశమే తీసుకెళ్ళి గౌరవిస్తాను వచ్చి బొచ్చాజీ కూడా వేస్తాను వచ్చి, లేదా బయటికి వేస్తాను వచ్చి, ఏంటి మెసేజ్ పెట్టడం ఏంటి? మళ్ళీ మొదటికి వచ్చిందా? నువ్వు నాకు తెలుసు, చక్కటి ఆలోచన ఉన్న వ్యక్తి, నువ్వు ఇలా మాట్లాడొచ్చా? అది కరెక్టేనా? మన కంపెనీ దానికి లేట్ అయిపోతున్నాయి అనేసి, ఇంకా అవలేదని, డాడీ ఇచ్చిన టైం తప్పుడుపోతున్నాడని ఎన్నో మాట్లాడుతున్నారు. మీకు తెలుసా నేను ఇక్కడ ఎన్ని కష్టపడతాను? శరీరం సహకరించకపోయినా, మానసికంగా ఒత్తిడి పెరిగినా, టైంకి భోజనం నిద్ర లేకపోయినా నిరంతరం పనిచేస్తున్నటువంటి ఒక పెద్ద కూలర్గా పనిచేస్తున్నాను నేను. అంత మాత్రాన మీరంతా తెలియదు, అంత ఈజీగా ఎలా మాట్లాడేస్తారు? ఒక ఇంట్లో అమ్మ ఉంది, అమ్మ వంట చేస్తుంది, భర్త ఏం చేస్తాడంటే నాన్న ఏం చేస్తాడంటే అర్జెంట్గా క్యారేజ్ కట్టి గొడవ పెట్టేస్తాడు. ఓకే, క్యారేజ్ కట్టేసి ఇవ్వాలి అయినా లేట్ అవుతుంది అమ్మకి. అలాగే పిల్లలు స్కూల్కి వెళ్ళడం కోసం చెప్పేసి క్యారేజ్ గొడవ పెడతారు, అయినా అమ్మ వండుతూనే ఉంటుంది. ఎందుకు సార్ లేట్ అవుతుంది? ఏదోటి వండి వాళ్ళ మొహాన్ని కొడితే అదే క్యారేజ్ సాయంత్రం తీసుకొచ్చి అమ్మ కొడతారు. బాగోపోయినా ఈవెనే తిడతారు, బాగుంటే ఒక్క మాట కూడా బాగుందమ్మా అని మాత్రం ఎవరు అనరు. మరి వాళ్ళ ఆకతో ఎక్కడుంటారని వాళ్ళు తిట్టి కూడా అవసరమైతే ఆ భర్త కొట్టినా భరించి చక్కగా భోజనం పెట్టడానికి ప్రయత్నిస్తుంది. చేతులు కాలుతున్నా, మాడిపోయినా, చెమట్లో కూరుకుపోయినా చేస్తారు, ఎందుకంటే అమ్మ. అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ నేను కూర్చొని ఉన్నాను. మీరు ఇది లేదు అది లేదు అంటున్నా, నిరంతరం పనిచేస్తూనే ఉన్నాను. పెంచేస్తే చేస్తారని మరికొంతమంది సలహా ఇస్తున్నారు. సాఫ్ట్వేర్ సైన్స్ అంటే రోజువారీ మీ పొలంలోకి వచ్చి వరి నాట్లో లేదా మరో జాబు గట్టి కలుపు తీసి మొక్కలు తీసేటువంటి కూలివాడు కాదు. వాడి వేళ ఈ పొలం ఉంటే రేపు మరో పొలం ఉంటాడు. అలాగే సాఫ్ట్వేర్ తీసుకొచ్చి మన ప్రాజెక్టులో నేను ఒక రోజు నెలలో చేస్తే వాడికి మరో జాబ్ వచ్చింది, మన దగ్గర పోతాడు. ఇంతవరకు పనిచేసినటువంటి ఈ కోడింగ్ అర్థం కాక కొత్త పిచ్చికి వదిలేస్తాడు. మళ్ళీ కస్టమర్కి నాకు వస్తే నష్టం వరకు మీకు. అది తెలియకుండా బ్యాంకు పెట్టేయండి, 10 మంది పెట్టేయండి, 20 మంది పెట్టేయండి, ఏంటవి తెలియని మాటలు, అనుభవం లేనటువంటి పాటలను కొద్ది వెయిట్ చేయలేదా? మనం పోటీ పడుతుంది ప్రపంచ క్రిప్టో కరెన్సీ తోటి. 4 రోజుల నుండి దుకాణం ఎత్తిపోయేటువంటి కంపెనీ కాదు. సంవత్సరాల తరబడి 4 తరాలు ఉండాలని ప్రయత్నిస్తున్నటువంటి ఒక పెద్ద కంపెనీ. ఎలా మీరు నోటుకొచ్చినట్టు ఎలా నోటుకొస్తే అలాగా ఎక్కడ నచ్చితే ఎలా మాట్లాడేస్తారు? ఒక మీరు చూశారు కదా, 2 ఏళ్ళు దాటింది మన కంపెనీ పెట్టి 25 నెలలు కావస్తుంది. అంటే 24 నెలలు అయిపోయి 25వ నెలలో మనం ప్రవేశపెట్టాం. ఈ 25 నెలల్లో నీతో పుట్టిన కంపెనీలు ఎన్ని ఉన్నాయి లెక్కెట్టినా చెప్పండి. 25 నెలల్లో మధ్యలో ఎన్నో కంపెనీలు వచ్చాయి, ఎన్ని ఉన్నాయి నాకు లెక్క చెప్పండి. 25 నెలల క్రితం వచ్చిన కంపెనీలో ఎన్ని ఉన్నాయి నాకు లెక్క చెప్పండి. నాది క్రితం ఎన్నో వచ్చాయి, నాది అదని ఇదని ఎన్నో వచ్చాయి. అన్నింటిలో ఎన్నున్నాయి నాన్న? ఎక్కడున్నాయి నాన్న? ఒక్క నువ్వే ఉన్నావు. నేను చెప్పినట్టుగానే వెళ్ళండి, నష్టపండి రండి అని చెప్పాను. కానీ అంతకంటే ముందుగా అలా వెళ్ళి నష్టపోయి వస్తున్నారు. అలాగే దారి తప్పినటువంటి పసిపిల్లల వేరే కంపెనీలకు వెళ్ళడం, 4 రోజులు 2 రోజులు ఇలా తీసుకెళ్ళడం, అక్కడ సరిగా లేకపోతే మళ్ళీ ఇక్కడికి వచ్చేయడం, లేదా ఇంకో కంపెనీ వీళ్ళందరూ పట్టుకొని చెప్పేయడం. ఎందుకంటే ఇక్కడ రావడం, మీటింగ్ లో కూర్చోవడం, నెంబర్లన్నీ తీసుకోవడం, వేరే కంపెనీ పెట్టుకెళ్ళడం, చేయడం, ఆ గ్రూప్ లో ఉన్నదని వేరే తీసుకెళ్ళడం. ఒక్కరికి న్యాయం చేస్తున్నారా ఎక్కడైనా? ఇన్ని సంవత్సరాలు ఎవరికైనా న్యాయం చేశారా? తెల్లవారులే లేస్తే చాలు రకరకాల కంపెనీలు గుడ్ మార్నింగ్ లేదా గుడ్ నైట్ గుడ్ ఆఫ్టర్నూన్ రకరకాల మెసేజ్లు. ఎన్ని సంవత్సరాల నుంచి ఈ మార్నింగ్లు నైట్లు ఆఫ్టర్నూన్ చెప్తున్నారు? ఎన్నేళ్ళ నుంచి ఇవన్నీ చెప్తున్నారు? ఎక్కడున్నారు వీళ్ళంతా? మళ్ళీ ఎందుకు రోజుకు కంపెనీ గురించి చెప్తున్నారు? ఎన్నో కంపెనీల గురించి ఎందుకైనా చెప్పారు? మీకున్న పర్సనల్ క్రెడిబిలిటీ కూడా పోతుంది. ఇలాంటి జూమ్ మీటింగ్ నడపడం వలన మీ గురించి ఎంత తప్పుగా మాట్లాడుతున్నారో వెనక తిరిగి చూడండి. నాకు చెప్తున్నారు డాడీ వీళ్ళు ఎలా చేశారు, ఇంతమంది కంపెనీలు ఎలా చేశారు, ఇక మళ్ళీ కొత్త కంపెనీ తెచ్చాడు, మళ్ళీ గుడ్ మార్నింగ్ చెప్తున్నాడు, గుడ్ నైట్ చెప్తున్నాడు, మళ్ళీ గుడ్ మార్నింగ్ నాకు చెప్తున్నారు. ఎందుకు మీకు చక్కటి నమ్మకం ఉంది? దాన్ని అనుభవించడం మనిషి ఎందుకు ఇవన్నీ చేస్తున్నారు? ఒకసారి ఆలోచించండి. కరెక్టే డాడీ, మన సీఓలే చేస్తున్నారు ఈ పని డాడీ. అలాగే ఇప్పుడు ఓటీటీలో సాల్పుల్ కాయిన్స్ కానీ, ఓటీటీలో వచ్చేటువంటి ఇప్పుడు 250 కాయిన్స్ ప్లస్ 50 కాయిన్స్ కానీ స్టేకబుల్, ఇవన్నీ 2 రోజులు లేట్ అయ్యాయి. ఎందుకు లేట్ అయ్యో మీకు చెప్పాల్సిన అవసరం, ఆ బాధ్యత నాకుంది. గతంలో మనం చేసినటువంటి ఈ కాయిన్స్ ఏవైతే మనం ఇంతకుముందు ఓటీటీ ఇచ్చామో వాళ్ళకి ఓటీటీ స్టాకబుల్ మైనింగ్ లేదు, ఓటీటీలో ఎంపీసీ అంటే నాన్ స్టాకబుల్ లేదు. ఏది మీటోలందరికీ ఇక్కడ కావాలి, ఇక్కడ ఇస్తున్నాం, అక్కడ మదర్ లైన్ లేదు, రెండింటిలో ఇక్కడ మదర్ లైన్ ఉంది. ఇది దానికి దీనికి కోడింగ్ లో సెటప్ ఎర్రర్ చూపించింది.
అది ఈ రోజు ఫినిష్ చేసి అవన్నీ మీకు ఇచ్చేస్తాను. ఇక రెండోది, మీకు ఆ కంపెనీ ఈ కంపెనీని పరిగెత్తకుండా ఇక్కడికి రండి డాడీ. ఎందుకు వచ్చింది అలా పరిగెట్టి? మీ శ్రమ, మీ డబ్బు, మీ ఆలోచన, మీ ఆశలు ఆశయాలు పని చేసుకోవడం దేనికిది? నీకు ఇంత ఇక్కడ మదర్ కంపెనీ నీకు ఉంది కదా, మీకు స్టాక్ కూడా తక్కువ వచ్చాయి. ఓకే, ఇప్పుడు ఓటీలు చేయండి. మదర్ లైన్ రెఫర్ లైన్ 2 చోట్ల స్టాక్ ఇస్తున్నాం, డబ్బులు తక్కువ వచ్చాయి. మళ్ళీ మీకు మొదలైంది 6 నెలలు లేట్ అయింది, ఆగలేదా? మీరు 10th క్లాస్ కాకుండా అనేక చదువు చదివేసి 6 ఏళ్ళు ఉద్యోగం కోసం వెయిట్ చేస్తారు. మరి 6 నెలలు ఆగలేదు నాన్న? ఒక ఉద్యోగం నుంచి మరొక ఉద్యోగం మారినప్పుడు ఆగుతున్నారు, ఆగలేదా మీరు? మరి ఇప్పుడు ఎందుకు చేయరు? ఈ 6 నెలలు పెద్ద కష్టమే కదా, ఎన్నో సంవత్సరాలు పెట్టి అలాగే ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ మీకు ఎంపీ స్టార్ట్ అయింది. ఇక నెక్స్ట్ మనకి ఏ వేరేట్ని అద్భుతంగా తీర్చిదిద్దుతున్నాను, అది నేను ముందు తీసుకొస్తాను. దాంట్లో కూడా నాన్ స్టాక్ఫుల్ మళ్ళీ పెడుతున్నాను. ఈ 2300 కోట్లే అందులో నేను ఇన్వాల్వ్ చేసి తీశాను. అది మళ్ళీ నాన్ స్టాక్ఫుల్ మదర్ లైన్ రెఫర్ లైన్ ఇస్తున్నాను. ఎంత హ్యాపీ! ఒక్క ఒడిశా, ఆంధ్ర, తెలంగాణ తప్ప అన్ని రాష్ట్రాల్లో కూడా నాన్ స్టాక్ఫుల్ కాయిన్స్ తక్కువగా ఉన్నాయని బాధపడుతున్నారు. ఎంత రేటు పెరిగినా, ఎన్ని రకాల ప్రాజెక్టులు వచ్చినా ఆ 3 రాష్ట్రాలే బోర్డు డబ్బులు పొందుతున్నారని బాధపడుతున్నారు. రండి, మిగతా రాష్ట్రాలందరూ కూడా నేను అవకాశం ఇస్తున్నాను. మీరు మళ్ళీ ఇప్పుడు ఓటీలో స్టాక్ఫుల్ ఇస్తున్నాము, మదర్ లైన్ అండ్ రెఫర్ లైన్. రేపు మళ్ళా కే వ్యాలెట్ ఇస్తున్నాను, మదర్ లైన్ అండ్ రెఫర్ లైన్. ఇవన్నింటిలో స్టాక్ఫుల్ వస్తున్నాయి. ఇప్పుడు నార్త్, ఈస్ట్, అలాగే వెస్ట్, సౌత్ లో మిగతా రాష్ట్రాలు అన్ని కూడా ఇందులో ఎదురు చూస్తున్నాయి. రాత్రి నేను 9 రాష్ట్రాలతో జూమ్ చేశాను. అట్లన్నింటిలోనూ వాళ్ళు ఈ విషయం చెప్తే ఎంతో సంతోషించారు. చేసుకోండి, ఇప్పుడు అది తక్కువ టైం ఉన్నది, గట్టిగా చేసుకోండి. ఎంత పని పెట్టుకొని ఏదో తక్కువ వచ్చిందని ఎందుకు అలా అక్కడికి డబ్బులు తగిలిస్తున్నారు? ఎన్ని లక్షల మీద ఐడియాలు ఇస్తారు, ఏమయ్యా ఎన్ని? మీకు ఎవరైతే ఇంతకుముందు ఇందులో తీసుకొచ్చారో వాళ్ళే తీసుకెళ్ళి వేరే కంపెనీలో పెట్టారు. ఏమయ్యారు అంతా? ఇప్పుడు ఎక్కడ ఉన్నారో కంపెనీలు ఎక్కడ ఉన్నాయో ఒకసారి వెనక్కి తిరిగి చూడండి. ఫోన్ చేసి అడగానే ఎవరైనా ఎత్తుతున్నారు లేదు, కనీసం ఫోన్ అయినా ఇస్తున్నారు లేదు. ఈవేళ కంపెనీ చెప్పి రేపు కంపెనీ చెప్పిన ఎంతమంది ఉన్నారు? కానీ ఇక్కడ 99% మంది, నేను చాలా గర్వంగా గుండెల నిండా గాలి పీల్చుకొని ఎగసి పడుతున్న గుండెలతో చెప్తున్నాను, 99% మంది కిబోని నమ్ముకొని, కిబో అమ్మ అనుకొని, కిబోని నాన్న అనుకొని, కిబోలో ఉన్న వాళ్ళని నా కుటుంబం అనుకొని నిరంతరం ప్రేమిస్తూ నాతోనే ఉన్నారు. హ్యాట్స్ ఆఫ్ డాడీస్ మీ అందరికీ. 1% వ్యక్తులు మాత్రమే ఈ చండాలమైన ఆలోచన చేసి మిమ్మల్ని చెడగొడుతున్నారు. లిమిట్ వదిలేయండి. వాళ్ళకి అవకాశం ఉంటే కిబోలో ఆ 1% పోయే వాళ్ళు ఎవరు డాడీ అంటే పైనున్న CEO లాంటి వాళ్ళే డాడీ. మాలాంటి నార్మల్ వ్యక్తులు ఎవ్వరు, నార్మల్ పీపుల్స్, కీబోర్డ్ నమ్ముకున్న వ్యక్తి ఎవ్వరు పోలేదు డాడీ. CEO తప్ప మిగతా వాళ్ళు ఎవ్వరు పోలేదు. CEOలు మాటలు చెప్పడము బాగా నేర్చుకున్నారు. అందుకనే సిల్వరు, గోల్డెన్ ఆపర్చునిటీ అది అని జూమ్ మీటింగ్ లో పెట్టి మమ్మల్ని కూడా దాంట్లో కలిపిండ్రు సార్. ఆ టీము ఆ కంప్లైంట్ కూడా మీకు ఇద్దామనుకున్నాం. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ. రాకుండా ఉన్నాను, మీరు ఛాలెంజ్ చేయండి. నేను మీ తరఫున నిలబడతాను. ఉండమని చూద్దాం. ఆ కాయిన్స్ అమ్ముకోకుండా ఉండమని చెప్పండి. నేను కష్టపడిన కాయిన్స్ కదా అనుకోవచ్చారు, ఓకే కష్టపడిన కాయిన్సే. కానీ కంపెనీకి కష్టాలు నష్టాలు తెస్తే మాత్రం ఆ అకౌంట్ ని కాల్చి పారేస్తాను, పనులు చేస్తాను. నో డౌట్. ఇంతమందికి అన్యాయం చేసేవాడు ఎట్టి పరిస్థితుల్లో ఉంచడం. అది ఎంతటి వాడైనా ఎన్ని కోట్ల కాయిన్స్ ఉన్నదో మనం డోంట్ కేర్ అని చెప్పండి. మన అందరి తరఫున నేను చెప్తున్నాను. ప్రజా శ్రేయస్ కంటే, సమాజ శ్రేయస్ కంటే వ్యక్తి శ్రేయస్సు చూడని వ్యక్తిని నేను. అది గుర్తుపెట్టుకోండి. రేపే బాగుపడిపోయి రేపే వచ్చాను. ఏంటి రేపే వచ్చేయాలి? మా అమ్మ కూడా నన్ను 9 నెలలు వెయిట్ చేసిన బయట రాలే. నా పిల్లలు కూడా 9 నెలలు వెయిట్ చేసిన బయట రాలే. నా పిల్లలు కూడా 20 ఏళ్ళు కష్టపడి చదివిస్తుంది, నా ఉద్యోగానికి వెళ్ళడానికి కూడా వీలుపడలే. మరి ఎందుకంత తొందర? కంగారులేండి. బహుశా నాలాగే మీ కుటుంబాల్లో మీరు కూడా ఉన్నారనుకుంటున్నాను. నేనైతే అలాగే ఉన్నాను. మీరు కూడా అలాగే ఉన్నారనే నేను ఆశిస్తున్నాను. ఎందుకంత కంగారు పడిపోతున్నారు? బంగారం లాంటి బీసీటీ పెట్టాం. ప్రపంచంలో ఇలాంటి బీసీటీ ఎక్కడైనా ఉన్నదా? అతి సామాన్యుడు. మీకు తెలుసా? పొలంలో పని చేస్తూ మధ్యలో కాయిన్స్ అమ్ముకుంటున్నాను నన్ను చెప్పంటారా? వంట చేస్తూ మధ్యలో కాయిన్స్ 5 కావచ్చు అమ్ముకుంటున్నాను నన్ను చెప్పంటారా? ఆటో చేస్తూ ఆటో మధ్యలోను ఆ కస్టమర్ దిగిన తర్వాత ట్రేడింగ్ ఎంత అవుతుందని కాయిన్స్ పెట్టుకున్నాను నన్ను చెప్పంటారా? అంటే నీ పని నువ్వు చేసుకుంటూ కూడా ఇక్కడ కాయిన్స్ అమ్ముకునే అంత సులువుగా, వేలు ముద్ర గారికి 4 నెంబర్లు వస్తే చాలా అమ్మేసుకుంటాను అన్నంత సులువుగా వేలు ముద్ర గారిని తప్పుగా తీసుకోకండి. వాళ్ళు కూడా నా కుటుంబ సభ్యులు, వాళ్ళకు కూడా అనుకూలంగా ఇచ్చానని చెప్తున్నాను. ఎంత మంచి ట్రేడింగ్ ఏర్పాటు చేసిన నీ కిబో సంస్థని తక్కువ చేసి ఎలా మాట్లాడతారు? ఒక్కసారి ఆలోచించండి. మీ కుటుంబంలో ఒక్క మనిషి ఎక్కువ వస్తే ఒక్క పూట మీకు భోజనం పెట్టలేని పరిస్థితుల్లో మనం అందరం బతుకుతున్నాం. అలాంటిది నా కుటుంబంలో ఇన్ని లక్షల కోట్ల కుటుంబాలు వస్తున్నా సరే వాళ్ళందరినీ పోషించాలని ఈ పద్ధతిలో వాళ్ళందరికీ ఎంతో కొంత రూపాయల నుంచి ఎంతైనా సరే ఆదాయం ఇవ్వాలని నిరంతరం కనపడుతున్నటువంటి ఒక కూలర్గా పనిచేస్తున్నాను. ఇంకా మీకేం కావాలి? ఇందులో ఇంకా తగ్గిపోతుంది, అసలు పెరగడం లేదు, ఇది ఇంతే, ఎన్నో రకాలుగా మాట్లాడుతున్నారు. అది కరెక్ట్గా నాచారుగా నేను పెట్టిన మెసేజ్ లేని నువ్వు ఒకసారి అన్ని చదువు. ఏ కంపెనీకి ఇస్తే ఆ కంపెనీని పాటుపాటు అనేది మానేయండి. అది చాలా తప్పది. ఏ కంపెనీకి ఇస్తే ఆ కంపెనీ పొగడండి, నో ప్రాబ్లం. కానీ నీ కంపెనీ, ఇది కూడా నీ కంపెనీ కదా. ఆ 1% వ్యక్తి గురించి నేను మాట్లాడుతున్నాను. 1%. నాంచారు అంటే ఒక్కడే కాదు డాడీ, చాలా మంది సీఈఓలు ఉన్నారు. నాకైతే నేను వాళ్ళ ప్రూఫ్ తో సహా, జూమ్ మీటింగ్లతో సహా రుజువు చూపిస్తాను డాడీ. థ్యాంక్ యూ డాడీ, కంటిన్యూ చేద్దాం. ఇంత మంచి కంపెనీ పెట్టుకొని ఈ రోజు నేను జీఎస్పురం అనే చిన్న గ్రామంలో నుంచి మీ ఇంటికి ప్రతి ఇంటికి వచ్చాను.
మళ్ళీ ఇప్పుడు మన ఇండియా అనేటువంటి ఒక గ్రామంలోకి నేను చూస్తాను. ఇక్కడి నుంచి ప్రపంచం అంతా నీ దేశం వాళ్ళ దేశం వాళ్ళు నేను వెళ్తాను. వెయిట్ చేయలేరా? వెయిట్ చేయకపోతే అవుతుంది. 5 ఏళ్ళకి ఒకసారి వచ్చేటువంటి క్రికెట్ వరల్డ్ మ్యాచ్ గురించి 5 ఏళ్ళు ఆడుకుంటూ కూర్చున్నారు. ఆ ఒక్క వరల్డ్ మ్యాచ్ కోసం ఉద్యోగాలు చాలా పెట్టి చూస్తున్నారు. దీనికోసం చూడరా? రూపాయి రాలని ఒక గేమ్ కోసం చూడడానికి మనం సిద్ధంగా ఉన్నాం. రూపాయి డబ్బులు వస్తుందని దీనికోసం చూడలేదా? క్రికెట్ తప్పట్లేదు, అంత గొప్పది అని చెప్తున్నాను నేను. అలాగే ఇది కూడా వెయిట్ చేయండి. వెయిట్ చేయలేరా? ఉందని కమ్ముకోండి. నేను ఇచ్చే ప్రాజెక్ట్ అన్నింటి చక్కగా చేసుకోండి. వేగంగా చేసి ఏంటి వేగంగా చేసి 2 మంచి ఉంటే సంచనానికి పోతారు నీ కంపెనీ డాడీ. వాడు ఒక కూటమి చేస్తాడు, వాడు ఒక బ్యాచ్ తయారు చేస్తాడు, మీకు అనుకూలంగా మాట్లాడతాడు, నాకు వ్యతిరేకంగా పనిచేస్తాడు, కంపెనీని కొనబెట్టి జేబులు పెట్టుకుని పోతాడు, నన్ను నడి రోడ్. ఆ సిస్టమ్ కోసమే డాడీ మీరొక్కరు ప్రయత్నిస్తున్నారు. మీ ఒక్కరితోనే ప్రాజెక్టులు తయారు చేస్తున్నారు. మీరొక్కరే నిలబడి ఈ వర్క్ అంతా నడిపిస్తుంది సార్. థ్యాంక్ యూ డాడీ, థ్యాంక్ యూ. పోతాడు, నన్ను నడి రోడ్డు మీద వదిలేశాడు. అందుకే నేను 2 వ్యక్తులు తీసుకోలేదు, రానియని కూడా. నా తర్వాత కూడా రొబోటిక్ ఆపరేషన్ తీసుకెళ్తున్నాను. దయచేసి జాగ్రత్తగా విన్ని చేసుకోండి. కాయిన్స్ కొనుక్కున్నట్టు మంచి ట్రైనర్ని తీసుకొచ్చి అందులో పెడుతున్నాను. మంచి ప్రాజెక్టులు తీసుకొస్తున్నాను. 500 తీసుకోవడానికి మైండ్ తీసుకొస్తున్నాను. ఇక హామీ ఇస్తాను, కొనుక్కోండి, కొని దాచుకోండి, 100 రూపాయలకి అమ్ముకోండి. చక్కగా 100 రూపాయలకి అమ్ముకోలేవా? మరి దానికి ఈ కబుర్లు ఇవన్నీ చెప్పడం ఎంతవరకు కరెక్ట్? ఒకడు ఏం ఆడుతూ ఉంటే అలా కాదు ఇలా కడితే బాగుంటుందని చెప్తావు. ఆ బాల్ అలాగే కొడుతుంది, ఈ బాల్ ఇలాగే కొడుతుంది, ఇలా స్వీట్కి వెళ్ళి చూద్దాం 8 చూస్తాను. ఒకడు సినిమా తీస్తే అక్కడ డైరెక్ట్ ఇలా ఉండాలి అలా ఉండాలి కబుర్లు చెప్తావు. నువ్వు డైరెక్ట్ ఇది దాన్ని తీసుకొని అంత సులభం కాదు. ఒకడు అప్పు చేస్తే అలా చేయకూడదు ఇలా చేయకూడదు అంటే నీ అప్పు తీర్చు, తెలుస్తుంది. మాటలు చెప్పినంత ఈజీగా ఏది ఉండదు. కాబట్టి జాగ్రత్తగా చేసుకోండి. నేను చెప్పేవన్నీ జాగ్రత్తగా వినండి. మీకోసమే కష్టపడుతున్నటువంటి ఒక వ్యక్తిని నేను. మీలాంటి ఒక శక్తివంతమైన ఫ్యామిలీ కోసం నా సర్వశక్తిని పడుతున్నాను. దయచేసి అర్థం చేసుకోండి. వీలైతే కోఆపరేట్ చేయండి, లేకపోయినట్లయితే సైలెంట్ గా ఉండండి. థ్యాంక్ యూ డాడీ, రవి డాడీ. అన్ని గ్రూపుల్లో పెట్టండి. హిందీలో మీరే చెప్పండి అందరికీ.